గ్రామ వార్డు వాలంటీర్ యాప్ అప్డేట్ అయింది 5.3 నుంచి 5.4కి. దీంట్లో మనకు మాత్రం ఒక అప్డేట్ ఇచ్చారు. కార్పొరేషన్ పేరు క్యాస్ట్ అనేది. ఇది సేవల అభ్యర్థులకు వెళ్ళి రీసర్వ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి వెళ్ళండి. దాంట్లో మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఏదైతే హౌసెస్ ఉన్నాయో హౌస్ అన్ని కనబడుతున్నాయి నేమ్స్. హౌస్ మీద క్లిక్ చేయండి. ఒక హౌస్ హోల్డ్ మీద క్లిక్ చేస్తే మతము కులం అడుగుతుంది. ఓసీకి అయితే ఓన్లీ మతం ఒకటే అడుగుతుంది. సబ్ కాస్ట్లు అలాంటివి ఏమి అడగడం లేదు. బీసీకి ఎస్సీకి సబ్ కాస్ట్లు అడుగుతుంది. ఓసీకి మళ్ళీ కార్పొరేషన్ పేరు కూడా అడగడం లేదు. మతం మనం ఇప్పుడు ఏ మతం క్లిక్ చేద్దాము. హిందూ ముస్లిం హిందూ క్లిక్ చేసాము. నేను ఓసీ క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా, ఓసీ క్లిక్ చేస్తే ఇక్కడ సబ్ కాస్ట్ అడగడం లేదు, ఏం అడగడం లేదు. బీసీ క్లిక్ చేశాను. బీసీలో ఉపకులము కులవర్గము కార్పొరేషన్ పేరు అడుగుతుంది. ఇక్కడ కొత్తగా మనకి కార్పొరేషన్ పేరు అని ఒకటి యాడ్ చేశారు 5.4లో. వీళ్ళు బీసీబీ, ఇక్కడ 5 రకాలు ఉన్నాయి. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ. వీళ్ళు బీసీబీ క్లిక్ చేశాను. దీంట్లో వీళ్ళు క్యాస్ట్ వచ్చేసరికి గౌడ. సబ్ కాస్ట్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ క్లిక్ చేసుకోండి. వీళ్ళు గౌడ కాబట్టి నేను గౌడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కార్పొరేషన్ పేరు అదే అప్డేట్ అయిపోతుంది, గౌడ కార్పొరేషన్ అని. అలాగే మనం ఏదైతే సబ్ కాస్ట్ క్లిక్ చేస్తున్నామో దానికి సంబంధించిన కార్పొరేషన్ పేరు అనేది అది ఆటోమేటిక్గా క్లిక్ చేస్తుంది. ఇక్కడ చిత్తరి క్లిక్ చేశాను, బొండల్లి కార్పొరేషన్ వచ్చింది. చూసారు కదా, మనం ఏ సబ్ కాస్ట్ అయితే ఆ సబ్ కాస్ట్ క్లిక్ చేస్తామో కార్పొరేట్ పేరు అనేది ఆటోమేటిక్గా అదే అప్డేట్ అయిపోతుంది. ఇది 5.4లో న్యూ అప్డేటు. అందరూ జాగ్రత్తగా చూసి పూర్తి చేయండి. డేటా అప్డేట్ సక్సెస్ఫుల్లీ, సర్వే పూర్తయిందని వచ్చింది. ఇలా అన్ని హౌసెస్ మీరు పూర్తి చేసుకోవచ్చు.